చెన్నై లవ్ స్టోరీ మన కిరణ్ అబ్బవరం నుండి ఇంకో బ్లాక్ బస్టర్ రాబోతుంది అండ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ట్రైలర్ చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. ரெண்டு கோட்ரு அண்ணா ஒரு ஃபுல் பாட்டில் விஸ்கி கொடுங்க. இங்க போடுறா பொம்பளை புள்ள சரக்கு அவங்க வந்திருக்கு. ఆడవాళ్ళు తాగడం స్టార్ట్ చేసేసారు. అన్నా ఇదో ఫిష్ ఇవ్వా అన్నా అదొక్కటే బతకడం కష్టం అన్నా. నేను ఒక్కనే అన్నా బతుకుతాలేను. వా, ఇది మనందరికి రిలేట్ అయ్యేది. అండ్ ఎపిక్ లోడింగ్. హైదరాబాద్ లో అంత పెద్ద ఇండస్ట్రీ ఉంచుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్. అవి తెలుగులో తట్టుకోలేరు. ఏం చదువుకున్నావు బాబు? జీవితాన్ని అంటే చదువు అబ్బలేదు అని చెప్తున్నాడు అంటే. ఈవిడేంటన్నా తెల్లారే మొదలు పెట్టేసింది. ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఈజీగా వర్కౌట్ అవుతుందనే కదా. మీలో ఏదో కొంచెం మార్పు వస్తుందని. నువ్వేమైనా నన్ను మార్చడానికి? సైకోల్. అసలు నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? స్టీవెన్ గారి దృష్టిలో మీరు ఎప్పుడు ఇది అదేంటిదో జీవితంలో ఎలాంటి అవసరం వచ్చినా దీన్ని ఎప్పుడు వదులుకోలేదు. ఇది మీకు ఇస్తున్నానంటే ఆలోచించండి, మీరు నాకు ఎంత ఇంపార్టెంట్. ఆ క్షణం అనిపించిందండి, మనమే చిరంజీవి కదా అని. మనమే చిరంజీవి కదా అని పడేశాడు మొత్తానికి. ఈ రోజు నుంచి మీరు నా దేవత, నేను మీ బానిస. బానిస. చాప చచ్చింది. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ బేబీ అండ్ కలర్ ఫోటో. నా మనసులో స్టీవెన్ తప్ప ఇంకెవరూ లేరు. నాకెందుకు అబద్ధం చెప్పారు? ట్విస్టా? మీ బ్రాడ్ మైండ్ సెట్ ముద్దు దగ్గర ఆగిందా, లేక ఇంకేమైనా చేశారా? చీటింగ్. కళ్ళలోకి చూసి చెప్పండి. నేను వాడితో పెళ్లి మాత్రమే కాదు, నా లైఫ్ మొత్తాన్ని ఊహించేసుకున్నాను. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదండి. నమ్మని వాడికి ఈ కథ ఒక అబద్ధం, నమ్మగలిగితే అదే అద్భుతం. యాక్సెప్ట్ చేయాలి. స్టీవెన్ అది ఊహించుకుంటుంటది, తల పట్టేసినట్టుంది. స్టీవెన్ కనపడకుండా నా గొంతు ఎవరో బలంగా నొక్కుతున్నట్టుంది. అది ఎవరో కాదండి, నేనే. Cult classic releasing on 24th July. ఈ మణి శర్మ మ్యూజికల్ బాగుంది. ట్రైలర్ రోల్స్ని చేంజ్ చేసినట్టుంది. ఇంతకుముందు ఒక తాగుబోతూ ఉండేవాడు, అమ్మాయి వచ్చేది వాడి జీవితాన్ని మార్చేది, చిన్న ఏదో తప్పు చేసేది, పెద్ద ఇష్యూ అయిపోయేది, మళ్ళీ కలుసుకునేవారు. దీనిలో రోల్స్ రివర్స్. అమ్మాయి తాగుతుంది, అబ్బాయి వచ్చి చేంజ్ చేశాడు, తర్వాత అమ్మాయి ఏదో తప్పు చేసింది, దాని తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎలా వాళ్ళు కలుస్తారన్నదే స్టోరీ. చెన్నై లవ్ స్టోరీ, కాకపోతే ఇదంతా చెన్నైలో జరుగుతుంది అనుకుంటా. సో మొత్తానికి అయితే ట్రైలర్ అయితే బాగుంది, నచ్చింది. మీకు కూడా నచ్చిందా? మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. నేనైతే ఈ మూవీ ఓకే హిట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇక అంతే, మళ్ళీ నెక్స్ట్ ట్రైలర్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్.